అస్సలం అయికం వరహమతుల్లాహి వబర్కాతు. అందరికీ నమస్కారం. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను తిరుపతికి వచ్చాను, తిరుపతి జూ పార్కులకి. మొత్తం జూ పార్కులో ఏమేమి ఉన్నాయి, ఎన్ని జంతువులు ఉన్నాయి అన్నీ ఈ వీడియోలో చూపిస్తాను. చూడండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. నా కొత్త ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, రండి, లోపలికి వెళ్తున్నాను, మొత్తం చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇది మొత్తం బోర్డు మీద మ్యాప్, తర్వాత ఈ జంతువులు ఏమేమి జంతువులు ఉండేది మొత్తం పేర్లు రాసి పెట్టినారు. పక్కన మొత్తం మ్యాప్ ఉన్నదన్నమాట. ఎక్కడెక్కడ ఏ జంతువులు ఉండేది మొత్తం మ్యాప్లో చూపించినారు. ఇక్కడి నుంచి నేరుగా వెళ్తే మేము మ్యాప్ ప్రకారం వెళ్తే మేము జంతువులు ఈజీగా చూడొచ్చు. మొత్తం చాలా పెద్దగా ఉన్నది ఇది తిరుపతి జూ పార్క్. మొత్తం వాచ్ చేయండి. ఈ లెఫ్ట్ సైడ్లో కనబడే మొత్తం బైక్స్ అన్నమాట. ఈ మొత్తం ఎలక్ట్రానిక్స్ బైక్స్ ఛార్జింగ్తో నడుస్తాయి. ఒక 200 డబ్బులు పే చేస్తే కనుక మనకు అవి ఇస్తారు వాళ్ళు. మేము తీసుకొని మొత్తం తిరగచ్చు. చాలా దూరం ఉండదు అనమాట, మొత్తం నడవలేం, చాలా దూరం ఉండదు. ఈ బైక్స్లో కానీ బండ్లు, చిన్న చిన్న కార్లు, ఓపెన్స్ కార్స్ ఉన్నాయి. దాంట్లో మేము డబ్బులు పే చేస్తే కనుక మొత్తం వాళ్ళు తిప్పిస్తారు, మొత్తం చూడొచ్చు. మేము ఓన్గా వెళ్ళాలంటే అక్కడ ఉండేటి బైక్స్ మీద వెళ్ళాలి. తర్వాత లోపలికి మన ఓన్ బైక్స్ అలవలేదు. కార్లు అయితే లోపలికి పంపిస్తున్నారు. నేనైతే బైక్ మీద వచ్చిన, కాకపోతే బైక్ అలవ్ చేయలేదు. వాటర్ బర్డ్స్, ఇందులో వాటర్ బర్డ్స్ ఉన్నాయి. లోపలికి వెళ్తున్నాను, చూడండి. వాటర్ బర్డ్స్, మళ్ళా జింకలు ఉంటాయి. జింకలు కూడా చూపిస్తాను. చాలా ఎక్కువ ఉన్నాయి జింకలు, చాలా ఎక్కువ ఉన్నాయి. పోతున్నాను, దగ్గరికి పోతున్నాను, చూడండి. ఎక్కువ ఉన్నాయి, మొత్తం నీళ్ళ కోసం వచ్చినట్టు ఉన్నాయి. ఇక్కడ కింద గుంతలాగా ఉన్నది, కాకపోతే నీళ్లు లేవు అక్కడ. చాలా ఎక్కువ ఉన్నాయి జింకలు. చూసి ఎంజాయ్ చేయండి. జింకల కొమ్ములు చూడండి ఫ్రెండ్స్, ఎంత పొడుగ్గా ఉన్నాయో. కట్టేసి పైకి లేపుతున్నది, ఇరకపోయినట్టు ఉన్నది దానికి. నిజంగానే ఇరకపోయింది ఫ్రెండ్స్. పడిపోయింది ఇప్పుడు. చిన్న పిల్లలు ఉన్నాయి, జింక పిల్లలు చిన్న చిన్నగా ఉన్నాయి. ఇవి చూడండి ఫ్రెండ్స్, కొంగలు అనమాట. ఇక్కడ పెద్ద పెద్ద కొంగలు ఉన్నాయి, చాలా పెద్దవి. ఇవైతే మేము మన గ్రామాల్లో చుట్టుపక్కల ఎక్కడ నేను చూడలేదు. ఇందులోనే తిరుపతి జూ పార్కులోనే ఉన్నాయి, చాలా పెద్దగా ఉన్నాయి. అన్నీ కొంగలే, మొత్తం కొంగలే, పెద్ద పెద్ద కొంగలే మొత్తం. కింద కూడా కూర్చున్నాయి.
ఈ బాతులు అనుకోవద్దండి మీరు, ఈ అన్నీ మొత్తం కొంగలే. తెల్లవి ఉన్నాయి, తర్వాత నల్ల కొంగలు కూడా ఉన్నాయి. ఇవన్నీ ఈ జూ పార్కులో ఉండేటి జంతువులు. సింహాలు, కోతులు, ఎలుగుబంట్లు, జింకలు, ఏనుగులు, ఇవన్నీ జూ పార్కుల లోపల ఉన్నాయి. కాకపోతే అంత దూరం వెళ్ళలేకపోయినా, నడుచుకుంటూ వెళ్ళలేకపోయినా, చాలా దూరం ఉండదు. ఈ కాళ్ళన్నీ వస్తాయని చాలా దూరం ఉండదు, వెళ్ళలేకపోయినాను. కాకపోతే కొన్ని జింకలు చూపించినాను, చూసి ఎంజాయ్ చేయండి. ఇంకా తిరిగి బయటికి వచ్చేస్తున్నాను. చాలా దూరం ఉన్నది ఫ్రెండ్స్, తిరగలేకపోయినాను. అందుకోసం అలా వెనక్కి తిరిగి బయటికి వెళ్తున్నాను. ఈ పక్కన రైట్ సైడ్లో ఈ జింకలు బొమ్మలు, ఒరిజినల్ కావు, బొమ్మలు. జింకలు, కోతి, చిరుతపులి, ఈ బొమ్మలు ఎంట్రన్స్లో ఉన్నాయన్నమాట. ఇదే ఎంట్రన్స్, ముందర పక్క ఉండేది ఎంట్రన్స్. లోపల చాలా అద్భుతంగా ఉన్నది. మొత్తం గార్డెన్స్, ఈ జంతువులు బాగా చల్లగా, చెట్లు ఎక్కువ ఉన్నాయి, బాగా చల్లగానే ఉన్నది. ఎవరన్నా వస్తే కనుక లొకేట్ చేయండి, బాగుంటుంది. కాకపోతే నేను అంత దూరం నడవలేకపోయినా. అయిపోయింది ఫ్రెండ్స్, బయటకు వచ్చేసినాను. ఇంకా ఇంటికి వెళ్ళిపోవడమే. టైం కూడా చాలా లేట్ అయిపోయింది. తిరుపతి నుంచి రాయచోటికి వెళ్ళాలంటే మినిమం 2 hours పడుతుంది. ఇంకా ఇంటికి వెళ్ళిపోవడమే. అందరూ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇదే నా బండి R15 వర్షన్ 2, R15 రెడ్ కలర్ వర్షన్ 2. ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్ నా బైక్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే అందరూ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా. ఇంకా నెక్స్ట్ వీడియోలో వేస్తాను, చూడండి. నచ్చితే లైక్ చేయండి.